నేనైతే ఎక్కడ మిస్టేక్ చేసినో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. చివరిలో అర్థమైంది. అయితే వీడియోనైతే చివరి వరకు మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఏం చేసిందంటే ఈరోజు బియ్యపిండితో అట్లయితే వేద్దాం అనుకున్నా. మామూలుగా అందరు బియ్యపిండితో అట్లా వేస్తుంటారు కదా, నేనైతే ఎప్పుడూ ట్రై చేయలే. అమ్మ అయితే చాలా బాగా వేసేది. అయితే ఈరోజు అయితే ఒకసారి ట్రై చేద్దాం, మనకు వస్తుందో రాదో అని అయితే ట్రై చేసిన అన్నమాట. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, నేను బియ్యపిండిని మంచిగా కలిపి పెట్టుకున్నా కానీ దాన్ని అయితే ఇంకా కొంచెం లూజ్ చేయాల్సి ఉండే. నేనైతే మామూలుగా ఇట్లా పెరుగులాగా కలుపుకుంటే అదైతే దోశ చూడండి మీరే ఎట్లా వచ్చిందో, అట్టర్ ఫ్లాప్ అన్నమాట. ఫస్ట్ దోశ ఇట్లా వచ్చింది, చాలా అప్సెట్ అయినా. సరేలే ఇక వెనక్కి తగ్గద్దు, మరి పిండి వేస్ట్ అవుతుంది కదా. మళ్ళీ అయితే ఆయిల్ వేసి మళ్ళీనైతే దోశ వేసిన. ఇప్పుడైతే కొంచెం బాగానే వచ్చింది. వయసు అయితే ముందే చెప్పింది మమ్మీ దోశకైతే కొంచెం హోల్స్ లాగా ఉండాలని. కొంచెం పర్వాలేదు అనిపించింది ఫస్ట్ దానికంటే. సెకండ్ అయితే ఇలా వచ్చింది కొంచెము. మరి నేను ఎక్కడ మిస్టేక్ చేసినో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది. నేనైతే టీలో పెట్టేసుకొని తిన్నా. వయసు కనుకైతే ఇక దోశ అయితే ఒకటి వేసి ఇచ్చిన. టేస్ట్ అయితే బాగానే ఉందండి.